మీకు తలనొప్పి తరచుగా వస్తుందా? ముక్కులు బ్లాక్ అవుతున్నాయా? ముఖం చుట్టూ బరువు, తల వంపినప్పుడు బరువు అలా అనిపిస్తుందా? అవును. డాక్టర్ గారు ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఈ వీడియో మీకోసమే. నేను డాక్టర్ అబ్దుల్ అజీజ్, 22 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ప్రొఫెసర్, హెచ్ఓడి, పిల్లలకు పాఠాలు చెప్తూ మీకు కూడా సులువైన భాషలో అర్థమయ్యేటట్టుగా సైనస్ ఏంటి, సైనస్ పరిణామాలేంటి, ఇలా చర్యలు తీసుకోవాలి, ఎప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సింది, ఈరోజు క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. అసలు సైనస్ అనేది చాలా ఈజీ వర్డ్. ఎందుకంటే తరచుగా నేను ఒక 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నా దగ్గర వచ్చిన ప్రతి పేషెంట్ ప్రతి జలుబుని సైనస్ అంటాడు. సార్, సైనస్ అనేది జలుబు, ఓకే, మీకు అర్థమైంది. కానీ ఇంకొకటి కూడా ఉంది సార్, అది అలర్జీ. ఇవాళ రేపు మన మెట్రోపాలిటన్ సిటీస్ అంటే హైదరాబాద్ మహానగరంలో AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా దారుణంగా వీఆర్ రీచింగ్ అట్ హయ్యర్ లెవెల్స్ బికాస్ AQI అనేది పొల్యూషన్ లెవెల్స్. సో దానివల్ల అలర్జీస్ కూడా వస్తాయి. సో సైనస్ అన్నది అలర్జీ అన్నది సైనస్ అన్నది అలర్జీ, ఇవి రెండు డిఫరెంట్ టాపిక్స్ సార్. సో ఫస్ట్ మనం సైనస్ డెఫినేషన్ అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సైనస్ డెఫినేషన్ వచ్చి అక్యూట్ ఇన్ఫెక్షన్ లాస్టింగ్ అంటే లెస్ దాన్ 2 weeks ఆర్ నాట్ ఎక్సీడింగ్ 3 weeks ఈజ్ అక్యూట్ సైనసైటిస్. అండ్ అలర్జీ అయితే కన్నా విచ్ ఇస్ దేర్ ఫర్ మోర్ దాన్ 8 weeks. అంటే ఈ రెండిటికి ముక్కు దిబ్బడ అనేది కామన్ సిమ్టమ్ సార్. కాకపోతే ముక్కు దిబ్బడతో పాటు ముక్కులో నుంచి నీళ్లు కారటము, తర్వాత తుమ్ములు రావటము, కళ్ళు దురద పెట్టడము, తర్వాత కాళ్ళు చర్మంలో వివిధ భాగాల్లో దురదలు పెట్టడము, ముక్కు దురద పెట్టడము, ముక్కులు బిగసకపోవటము, ఇది అలర్జీ సిమ్టమ్స్. సైనస్ సిమ్టమ్స్ వచ్చేటప్పటికి సైనస్లో ఏమవుతుందంటే తలనొప్పి ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇంకోటి రెండోది వచ్చి సైనస్తో ముక్కు దిబ్బడ అన్నది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు అలర్జీస్లో. మూడోది చిక్కగా చీమిడి అంటాం కదా సార్ మనం, దట్ ఈస్ మ్యూకస్, చిక్కగా గ్రీనిష్ ఎల్లోయిష్ డిస్కలరేషన్, సమ్ టైమ్స్ ఫౌల్ స్మెల్లింగ్ అంటే చెడు వాసనతో కూడా వస్తుంది అనమాట. సో అక్యూట్ సైనసైటిస్ అన్నప్పుడు ఖచ్చితంగా తలనొప్పి, బాడీ పెయిన్స్, ఫీవర్స్ అసోసియేటెడ్ విత్ ఫేషియల్ పెయిన్స్ అండి. ఫేషియల్ పెయిన్స్ అంటే ముఖం చుట్టూ నొప్పిగా ఉండటం అనమాట. సో దీన్ని మనము చాలా సర్జికల్ వేలో ట్రీట్ చేయొచ్చు ఆర్ మెడికల్ వేలో ట్రీట్ చేయొచ్చు. సో ట్రీట్మెంట్స్ అనేవి ఎప్పటికైనా కానీ 2 ఆప్షన్స్ ఉంటాయి సార్, సర్జికల్ అండ్ మెడికల్. సో మెడికల్ ఆప్షన్స్కి వచ్చేటప్పటికి మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము మిమ్మల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎండోస్కోపీ తీసుకొని ఒక ప్రాపర్ హిస్టరీ అంటే మీ దగ్గర నుంచి మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి, ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, రాత్రిపూట పెరుగుతుందా, ఉదయం ఎక్కువ ఉంటుందా, ఇవన్నీ చూసుకొని మేము దానికి ఒక ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతామండి. అదే ఇవే ట్రీట్మెంట్ తర్వాత కూడా మీకు ఇలాగే సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు మేము కొన్ని CT స్కాన్స్ కానీ, రక్త పరీక్షలు కానీ, కొన్ని టెస్ట్లు IgE అలర్జీ పరీక్షలు కానీ చేపించి మేము దాన్ని చూసి ఆ టెస్టుల రిజల్ట్స్ని బట్టి వెదర్ ఇట్ ఈస్ ఫర్ సర్జికల్ ఒపీనియనా ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫర్ మెడికల్ మేనేజ్మెంట్ అన్నది మేము నిర్ణయించి మీకు ఖచ్చితమైన ట్రీట్మెంట్ సునాయాసంగా అండ్ రైట్ టు ద పాయింట్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ నేను ఇంకా ఫ్యూచర్లో చాలా చేయబోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే పేషెంట్లు నేను మీకు అవగాహన ఇవ్వాలా, చాలామందికి అవగాహన ఇవ్వాలన్న ఒక లక్షణంతో ఇంకా మోర్ అప్డేట్స్కి ఫాలో అవ్వండి నన్ను. అండ్ ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.